నాకు నచ్చింది, నాకు తెలిసింది నేను మాట్లాడతాను వినండి. అది చెడ్డగాను వేరేలా తీసుకోమన్నారా. నేను కూడా ఐబొమ్మ బాధితుడినే. ఫస్ట్ పాయింట్, ఐబొమ్మ బాధితుడిని ఎందుకంటానంటే ఎప్పుడైతే ఓటీటీలో కుదురుతారో అప్పుడు మాత్రం నేను సినిమా చూసేటోని. అదే అంతేకాకుండా నీకు అసలు సినిమాలో థియేటర్లో శాటిలైట్స్ పడకనే, లేదంటే అసలు సినిమా థియేటర్లోకి రాకనే ఆయన తీసుకొని ఐబొమ్మలో వదలడం అనేది చాలా దారుణం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతో అంటే ఒకరు కాదనమాట, సినిమా వెనకాల ఎంతోమంది ఆర్టిస్ట్ కష్టాలు, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టరు అంటే వాళ్ళ లొకేషన్కి వెళ్ళి ఎప్పుడో 7 నుంచి వాళ్ళ కష్టాన్ని ఈయన దూషించినట్టే కదా, అక్కడ తక్కువ చేసినట్టే కదా. ఎంతోమంది కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కష్టాలు పడిన తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ ఐబొమ్మలు పెట్టేస్తే అది ఎలా కుదిరిద్ది? అది నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్. ఓకే, టికెట్ రేట్లు అవి చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా, నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, నా ఇష్టం అది, నేను కొనుక్కుంటానో చేతాను, ఇంకోటి అది వేరే విషయం. పొద్దున్న టిఫిన్ తింటాం అనుకున్నాను అనుకో, 35 కదా 40 పెట్టి కూడా తింటా. కొంతమంది ఏం చేస్తారు, ఏదో రూమ్లో ఉప్పు అనేది ఒకటి చేసుకుని తింటారు. అలాంటి నీ థియేటర్ బొమ్మని ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్, నీకు ఇష్టమైతే వెళ్తావు, లేదంటే లేదు. టికెట్ రేట్ పెంచేస్తాను, దాని గురించి మాట్లాడుతుంది. టికెట్ రేటు రేటు పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు అంటే ఇది ఎంత షర్టు 600, 2 years అయితే తీసుకొని 2 years అయితే ఇప్పటికి ఎలా ఉంది, ఐరన్ చేసుకుని నీట్గా ఉంది. అదే నేను ఒక 300 పెట్టి తీసుకున్నాను అనుకో, ఒక 1 month 2 months కూడా రాదు. అలాగే సినిమా వాల్యూస్ కూడా బడ్జెట్ని బట్టి ఏదైనా సినిమా వాల్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. అది స్టోరీ, అది తెలుసుకోవాలన్నమాట జనాలు. ఐబొమ్మ ఫ్రీగా వస్తుంది, నాకు కూడా ఫ్రీగా వచ్చింది. నేను ఎప్పుడు చూశాను, ఓటీటీలోకి ఎప్పుడైతుందో అప్పుడు మాత్రం చూస్తాను అనమాట. అది స్టోరీ.